వెల్కమ్ టు మెగానే టీవీ బర్నింగ్ టాపిక్. క్యాష్ ఈజ్ కింగ్ అన్నది ఒకప్పటి మాట, ఇప్పుడు ఫోన్ ఈజ్ ఎవ్రీథింగ్ అన్నది నేటి బాట. ఒకప్పుడు ఏటీఎం సెంటర్లు అంటే కరెన్సీ నోట్లను కురిపించే కల్పవృక్షాలు. డిమానిటైజేషన్ టైంలో గంటల తరబడి క్యూలైన్లతో కిటకిటలాడిన అదే ఏటీఎం సెంటర్లు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. దేశవ్యాప్తంగా ఏటీఎంలు కనుమరుగవుతున్నాయా? బ్యాంకులు సైలెంట్గా షట్టర్లు దించేస్తున్నాయా? ఆర్బీఐ నివేదికలో వెల్లడైన షాకింగ్ నిజాలేంటి? ట్రెండ్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ బ్యాంకింగ్ నివేదిక ఏం చెబుతోంది? తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. భారతీయ ఆర్థిక వ్యవస్థలో ఒక నిశ్శబ్ద విప్లవం నడుస్తోంది. భారతీయులు మాత్రం నగదు వాడకాన్ని చాలా వేగంగా మర్చిపోతున్నారు. 2025 నాటికి దేశంలో ఏటీఎంల పరిస్థితి చూస్తుంటే జాలివేయక మానదు. ఒకప్పుడు సెక్యూరిటీ గార్డులతో, ఏసీల చల్లదనంతో మెరిసిపోయిన ఏటీఎం గదులు ఇప్పుడు వీధి కుక్కలకు ఆవాసాలుగా, దుమ్ము పట్టిన యంత్రాలుగా మారిపోయాయి. మెయింటెనెన్స్ ఈజ్ ఎ బర్డన్ అండ్ రెవెన్యూ ఈజ్ ఎ డ్రీమ్ అన్న చందంగా బ్యాంకుల పరిస్థితి తయారైంది. ట్రాన్సాక్షన్లు పడిపోవడం ఒక ఎత్తైతే, నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడవడం మరో ఎత్తు. ఏటీఎం గదుల అద్దెలు, భారీ విద్యుత్ బిల్లులు, సెక్యూరిటీ గార్డుల జీతాలు, వీటన్నిటిని భరించడం బ్యాంకులకు ఇప్పుడు తెల్ల ఏనుగును సాకినట్లు అనిపిస్తోంది. అందుకే లాభదాయకం కాని చోట్ల బ్యాంకులు నిర్దాక్షిణంగా ఏటీఎంలను తొలగిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన తాజా గణాంకాలు గమనిస్తే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. 2025లో ఏటీఎం నెట్వర్క్ ఏకంగా 1.6% మేరకు పడిపోయింది. 2025 ప్రారంభంలో దేశవ్యాప్తంగా 2,19,281 ఏటీఎంలు ఉంటే, ఏడాది ముగిసేసరికి ఆ సంఖ్య 2,15,767కి పడిపోయింది. అంటే వేల సంఖ్యలో మెషిన్లు మాయమైపోయాయి. ప్రైవేటు బ్యాంకులు అత్యంత వేగంగా ఏటీఎంలను తగ్గిస్తున్నాయి. 79,884 నుంచి 77,117కి ఇవి పడిపోగా, ప్రభుత్వ బ్యాంకులు సైతం 1,34,694 నుంచి 1,33,544కి తమ నెట్వర్క్ను కుదించేశాయి. బ్యాంకుల వద్ద ఉండే ఏటీఎంలు కొంతవరకు మనుగడ సాగిస్తున్నా, బ్యాంకులకు దూరంగా ఉండే ఏటీఎంలే ఎక్కువగా మూతపడుతున్నాయి. ఒకప్పుడు జేబులో 100 నోటు లేకపోతే కంగారు పడేవాళ్లం. కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉంటే ప్రపంచాన్నే కొనేయొచ్చు అనే ధీమా వచ్చేసింది. టీ షాపు దగ్గర 5 రూపాయల నుంచి పెద్ద పెద్ద షోరూంలలో ₹1,000 వరకు అంతా యూపీఐ మాయాజాలమే. గణాంకాల ప్రకారం ప్రజలు నగదు విత్డ్రా చేయడం 5% తగ్గిపోయింది. 100 మందిలో కేవలం 10 మంది మాత్రమే ఫిజికల్ క్యాష్ వాడుతున్నారంటే డిజిటల్ పేమెంట్స్ ఎంతలా పాతుకుపోయాయో అర్థం చేసుకోవచ్చు. ఫోన్పే, గూగుల్ పే వంటి యాప్స్ వచ్చాక ఏటీఎం మిషన్ దగ్గరకు వెళ్లి పిన్ నంబర్ నొక్కడం అనేది ఒక పాతకాలపు పనిగా మారిపోయింది. రెండు 2026లో బ్యాంకులపై ఏటీఎంల నిర్వహణ భారం మరింత పెరగబోతుంది. ఒక ఏటీఎంను నడపాలంటే కేవలం కరెన్సీ ఉంటే సరిపోదు. సాఫ్ట్వేర్ అప్డేట్సు, సైబర్ సెక్యూరిటీ ఫీచర్లు, ఫిజికల్ మెయింటెనెన్సు, ఇలా ప్రతిదీ ఖర్చుతో కూడుకున్న పని. ఒకవైపు ట్రాన్సాక్షన్లు లేక ఆదాయం రావడం లేదు, మరోవైపు టెక్నాలజీ కోసం పెడుతున్న ఖర్చు పెరుగుతుంది. దీంతో 2026 బ్యాంకులు మరిన్ని ఏటీఎంలను క్లోజ్ చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా తక్కువ వినియోగం ఉన్న గ్రామీణ, పాక్షిక పట్టణ ప్రాంతాల్లో ఏటీఎంలు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన ట్విస్ట్ ఉంది. ఏటీఎంలు తగ్గుతుంటే బ్యాంకులు కూడా తగ్గుతున్నాయనుకుంటే పొరపాటే. ఏటీఎంల సంఖ్య తగ్గుతున్నా బ్యాంకు బ్రాంచ్ల సంఖ్య మాత్రం పెరుగుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1.64 లక్షల బ్యాంకు శాఖలు ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే ఇవి 2.8% పెరిగాయి. ఇందులో విశేషం ఏంటంటే, కొత్తగా ఏర్పాట్లైన శాఖల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులే ముందున్నాయి. అంటే ప్రజలకు నగదు ఇవ్వడం కంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటే లోన్లు, ఇన్సూరెన్స్లు, డిపాజిట్లు అందించడంపై బ్యాంకులు ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి. మునుముందు ఏటీఎంలు పూర్తిగా మాయమవుతాయా అంటే స్లోలీ బట్ ష్యూర్లీ ఆ దిశగా ప్రయాణం సాగుతుంది. భవిష్యత్తులో మనం కేవలం బ్యాంకులు, బ్రాంచ్ల వద్ద మాత్రమే ఏటీఎంలను చూస్తామేమో. వీధి వీధిన ఉండే ఏటీఎం సెంటర్లు చరిత్రలో కలిసిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. డిజిటల్ యుగంలో నగదు లావాదేవీల అవసరం తగ్గిపోతుండటంతో ఏటీఎంల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.
భవిష్యత్తులో ఏటీఎం అంటే ఏంటి అని అడిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక్కడ టెక్నాలజీ క్యాష్ గోల్డ్ను కాస్త డిజిటల్ కోడ్గా మార్చేసింది. ఏటీఎంల కథ ముగింపు దశకు చేరుకుందా అంటే అవుననే సమాధానం ఆర్బీఐ లెక్కల్లో కనిపిస్తోంది.